కానీ ఇప్పుడు అట్లా కాదు. తప్పు చేసిన వాళ్ళు వెనకేసుకురావడం 2 ప్రభుత్వాల దగ్గర జరుగుతుంది. 4 ప్రభుత్వాల దగ్గరనా? తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అయినా అంతే చేస్తుంది, రేవంత్ ప్రభుత్వం అయినా అంతే చేస్తుంది. కాకపోతే ఇక్కడతో పోల్చుకుంటే వాళ్ళు బెటర్ 50%. అక్కడ కొంతవరకు యాక్షన్ తీసుకోగలుగుతున్నారు. 50-60% వరకు జెన్యూన్ అనుకోవాలి అక్కడ. మన దగ్గర ఇక్కడ అట్లా లేదు. 100కి 80-90% వెనకేసుకొస్తున్నారు తప్పుల్ని. పైగా ప్రభుత్వాలే తప్పుల్ని ప్రోత్సహించుకొచ్చుకుంటున్న పరిస్థితి. తప్పు చేస్తే తప్పేంటని వాదిస్తున్నటువంటి పరిస్థితి. జగన్ ఆ రోజున ఆ 2 తప్పులు చేసినప్పుడు మనమే మన డిబేట్లోనే చెప్పాం, వీళ్ళ వెనకాల ఇన్ని ఓట్లు ఉంటాయి, రెండోది వాళ్ళు ఎలక్షన్ రోజున ప్రభావితం చేయగలిగినటువంటి వాళ్ళు అని అన్నాం. ఆ రోజున పట్టించుకోలేదు, దెబ్బతిన్నారు కదా. టీచర్లు 1,00,000 మందే ఉంటారనుకున్నాం, లేదా 5 లక్షల మంది ఉంటారనుకున్నాం. అంటే కుటుంబ ఓట్లు కాదు అక్కడ, వీళ్ళు అక్కడ పోలింగ్ బూత్ లో కీలక పాత్ర పోషిస్తారు. ఒక 10 ఓట్లు తేడా చేస్తే చాలు కదా. అట్లాగే తాగుబోతులకి వాళ్ళకి సంబంధించి నిర్ణయం కరెక్ట్, అది అతను తీసుకున్నది, దాన్ని నేను సమర్థిస్తాను. మద్య నిషేధం దశల వారీగా జరగాలని చివరికి నిషేధించలేకపోయినందుకు తప్పు పట్టాం మనం. చివరి ఏడాది నిషేధం అవ్వాలా, అట్లాగే మొదటి ఏడాది 20% తగ్గించాడు, 2వ ఏడాది 12% తగ్గించాడు, 13%, 3వ ఏడాది నుంచి ఆపేశాడు. అది తప్పు పట్టాం కదా మనం. తప్పుని తప్పుగానే అన్నాం, రైట్ ని రైట్ గానే అన్నాం. ఇవాళ ఆ ఓపిక